నిన్న మనం పాఠం చెప్పుకున్నాం. ధ్వన్యాలోకం అయిపోయింది నిన్న. ఇవాళ లోచన 172 పేజీ తీయండి. ఏవం ఆక్షేపం విచార్య ఉద్దేశక్రమేణ ప్రమేయాంతరమాహ అనుక్త నిమిత్తాయాం ఇది. ఈ ప్రకారంగా ఆక్షేపాన్ని విచారించి, ఆక్షేపం అంటే ఆక్షేపాలంకారాన్ని గురించి విచారించి, ఉద్దేశక్రమేణ అంటే క్రమంగా. ఏంటి ఉద్దేశం చేత? క్రమం అంటే ఇంత చెప్పాం కదా, దీపకాలంకారం వస్తుందని. దీపకాలంకారం 3 రకాలని చెప్పాం కదా. ఆది దీపకము, మధ్య దీపకము, అంచె దీపకం అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ వీటిని విచారించిన తర్వాత అనుక్త ప్రమేయాంతరమాహ, ఇంకొక విషయాన్ని కూడా మన తర్వాత దాన్ని తెలియజేస్తున్నాడు. విషయాంతరాన్ని గురించి మనం తెలియజేస్తున్నారు. అనుక్త నిమిత్తాయామితి, దాని గురించి చెప్పటం. నిమిత్తం అంటే కారణం. నిమిత్తం వ్యంజనం త్రిషు కారణం అన్నమాట. నిమిత్తం పాళికేతు ధ్వజలింగం నిమిత్తం అని చెప్పి, నిమిత్తం అన్నా, కేతు అన్నా, ధ్వజమన్నా, లింగమన్నా ఇవన్నీ కూడాను చిహ్నమునకు గుర్తులకు పేర్లు అన్నమాట. ఏకదేశస్య నిగమే యా గుణాంతర సంస్థితి విశేష ప్రధానాయాసౌ విశేషోక్తిరితి స్మృత. ఏకదేశస్య నిగమే యా గుణాంతర సంస్థితి, ఒక విషయాన్ని తెలియబెట్టేటప్పుడు వేరే గుణం యొక్క దాన్ని కూడా తెలియజేయడం, ప్రత్యేక సంస్కృతి స్తోత్రం చేయడం అనేటువంటిది విశేష ప్రధానాయ అసౌ విశేషోక్తి. విశేషోక్తి అంటే దానికి ఏం చెప్పాట? ఒక భాగంలో లేదా ఒక అంశము యొక్క విషయం ఎక్కడ నిగమే, నిగమం అయిపోయింది. నిగమం కాదు, విగమే అయిందేమో. వి విశేషణంగా అంకమనం, విగమం అవుతుంది. అది ఆ విగమంలో అంటే పక్కకి వెళ్ళిపోయిన తర్వాత విశేష ప్రధానాయ అంటే ఏదో ఒక విశేషాన్ని చెప్పడం కొరకుగా గుణాంతర సంస్థితి, మరి యొక్క గుణం గురించి చెప్పడం అనేటువంటి దాన్ని విశేషోక్తి అని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చారు. దాని విషయం ఇస్తున్నాడు. యథా అని స ఏక స్త్రీని జయతి జగంతి కుసుమాయుధ హరతాపి తనుం యస్య శంభునా నహృతం బలం. ఏక స్త్రీని జయతి జగంతి కుసుమాయుధ హరతాపి తనుం యస్య శంభునా నహృతం బలం. మన్మధుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు. మన్మధుడిని శివుడు భస్మం చేసేశాడు. స ఏక, అతడు ఒకడే స్త్రీని జగంతి జయతి. ఎవరైనా కుసుమాయుధ, పూలే ఆయుధముగా గలవాడు. అంటే పువ్వులు అంటే ఆ పదం ఎందుకు చెప్పాడు? మన్మథ అని చెప్పచ్చు కదా, చెప్పలేదు. అంటే కుసుమము ఆయుధము గలవాడు అంటే చాలా సుకుమారమైనటువంటి ఆయుధాలను చేత్తో పట్టుకున్నటువంటి వాడు, అంటే ఎటువంటి బలము కూడా లేనివాడు. అతడు ఒక్కడే త్రీని జగంతి జయతి, 3 జగత్తులు కూడా, మూడు లోకాలను కూడా జయించి పారేస్తున్నాడు. మన బలం లేనివాడు ఎలా చేస్తాడయ్యా? కుసుమైన ఆయుధాలు, పుష్పంతో ఆయుధం పెట్టినవాడు అంటే. అప్పటికి శివుడు ఆయన్ని మానం చేశాడు. శివుడు అతన్ని భస్మం చేశాడు కదయ్యా. కుమార సంభవంలో చెప్పరా? క్రోధం ప్రభు సంహరేతి యావద్గిరఖే మరుతం చలంతి చెప్పాడు కదా. ఆ విధంగా భస్మావశేషం మదనంచకారా అని చెప్పుకుంటూ వస్తాడు. క్రోధం ప్రభో సంహరేతి యావద్గిరఖే మరుతాం చలంతి చెప్పిన తర్వాత భస్మావశం మధ్యలో కొంత పోయింది. భస్మావశేషం మదనంచకారా అని శివుడు భస్మంగా అంతర్నించి శివుడిని మన్మధుడిని భస్మం చేసి పారేసేట. భస్మమే అవశేషంగా గలవాడుగా చేసేట. భస్మావశేషం అంటే శివుని చేత భస్మము చేయబడినటువంటి వాడు ఎవడు? అది శంభు హరతాపి, హరించబడిన వాడు. ఎప్పటికీ హృతం నా బలము, బలం నా హృతం, అతని యొక్క బలాన్ని శివుడు మడుకును లాగేలేకపోయాట. భస్మం విచిత్రం చూడండి. భస్మం చేసేట శివుడు మన్మధుణ్ణి. భస్మం ఏమైతే పూర్తిగా బూడిదైపోయాట. కానీ అతని యొక్క బలాన్ని మటుకు శివుడు దాన్ని ఏమీ లాగలేకపోయాట. భస్మం అయిపోయినా ఆయన బలం ఆయన దగ్గరే ఉంది. శివుడు మన్మధుడి బలం. ఎందుకు ఎలా చెప్పావయ్యా నువ్వు అంటే, ఆయన ఒక్కడే ఏం లేకుండా
పువ్వులనే ఆయుధంగా పెట్టినటువంటి వాడు కుసుమములే ఆయుధములు కదా. అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ అని 5 బాణములు ఆయనకి. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, ఇవి చూత, నీలోత్పలము 5. ఈ 5 కూడా ఆయన యొక్క బాణములు, మన్మధుని యొక్క బాణములు. అమరంలో చెప్తాడు. అవి ఏం చేస్తాయా అంటే ఉన్మాదన, తాపనశ్చ, శోషణ, స్తంభనస్తథ, సమ్మోహనశ్చ కామశ్చ పంచబాణ ప్రకీర్తిత. అరవిందము క్రమంగా తీసుకుంటే అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము. ఉన్మాదము, తాపనము, శోషణము, స్తంభనము, సమ్మోహనము. ఇలాగ దాని క్రమాలంకారం తీసుకున్నట్టయితే అది ఏం చేస్తుందో ఇది ఏం చేస్తుందో చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి పుష్పములే ఆయుధములుగా కలిగినటువంటి మన్మధుడు అంటే చాలా సుకుమారుడైనటువంటి మన్మధుడు, శివుని చేత భస్మముగా చేయబడినటువంటి మన్మధుడు, అతని యొక్క బలాన్ని శివుడు తగ్గించలేకపోయాడు. భస్మం చేయగలిగాడు కానీ అతని బలాన్ని తగ్గించలేకపోయాడు. ఎలా చెప్తున్నావయ్యా నువ్వు అంటే, స ఏకః కుసుమాయుధ త్రీణి జగంతి జయతి. ఆ కుసుమాయుధుడే పువ్వులే ఆయుధముగా గలవాడే అతడు ఒక్కడే 3 లోకాలని జయించి పారేస్తున్నాడు కదా అన్నట్టు. అంటే మన్మధుడు 3 లోకములను జయిస్తున్నాడు. జయించడం అంటే పదాన్ని చమత్కారంగా తీసుకుని ఓడించటము అని పెట్టుకుని, ఓడించేవాడు ఆయుధములు అర్థం చేయాలి కాబట్టి పుష్పములు ఆయుధంగా గలవాడని తీసుకుని అలాగ చమత్కారంగా చెప్పుకుంటూ వచ్చారు. అది అక్కడ అనంగుడే అసలు అంగం లేని వాడే, శరీరం లేనివాడే ఓడించేస్తున్నాడు అందరినీ. అని ఒక శ్లోకం చమత్కారంగా చెప్పడం జరిగింది ఇక్కడ. ఇయంచ అచింత్య నిమిత్త ఇది నా అస్యాం వ్యంగ్యస్య సద్భావ. అచింత్య నిమిత్తం అంటే ఊహించినటువంటి కారణం ఇది. దీంట్లో వ్యంగ్యము నా అస్యాం వ్యంగ్యస్య సద్భావ. ఉక్త నిమిత్తాయామపి వస్తు స్వభావ మాత్రత్వే పర్యవసానమితి తత్రాపి నా వ్యంగ్య సద్భావ శంక. ఉక్త నిమిత్తాయామపి చెప్పబడి క్లియర్గా చెప్పబడింది, నిశ్చయ ఫలానా ఇది అది చెప్పబడినప్పటికీ కూడా వస్తు స్వభావ మాత్రే ఈ వస్తువు యొక్క స్వభావాన్ని చెప్పే విషయంలో పర్యవసానమైంది కనుక దీనికి ఇక్కడ కూడా వ్యంగ్యము, ఇక్కడ వ్యంగ్యమేం లేదు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. యథా కర్పూర ఇవ దగ్ధోపి శక్తిమాన్ యోజనే జనే నమోస్త్వనంత వీర్యాయ తస్మై కుసుమధన్వనే. మళ్ళీ కర్పూర ఇవ దగ్ధోపి శక్తిమాన్ యోజనే జనే నమోస్తు అనంత వీర్యాయ తస్మై కుసుమధన్వనే. మళ్ళీ కుసుమధన్వా అని, పుష్పధన్వా రతిపతిర్మకర ధ్వజ ఆత్మభూ అని. పుష్పధన్వా అంటే కుసుమధన్వా అయ్యాడు. ఇది గుర్తొస్తుంది. మొన్న వాట్సాప్లో నాకు ఏదో ఒక చమత్కారంగా ఒక ఆయన పంపించాడండి. చాలా బాగుంది. బహుశా మీకు కూడా వచ్చేసి ఉంటే నాకన్నా ముందుకి. తండ్రి కొడుకుల సంభాషణ అని చెప్పి చాలా గొప్పగా ఇచ్చాడు. అమరకోశాన్ని ఆధారంగా చేసుకుని పిల్లవాడి చేత ఎన్ని రకాల పదాలు చెప్పించాడు ఆయన కొడుకు. ఒక లక్ష్మీదేవి అని తీసుకుని కమలోద్భవుడు, బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇలా పదాలు తీసుకుని కమలాసనుడు అన్నాడు. కమలము ఆసనముగా గలవాడు ఎవరయ్యా? బ్రహ్మదేవుడు. బాగానే ఉంది. ఇంకా చెప్పు అని అడిగాడు అతన్ని. కమలానికి ఇంకేం పేర్లు ఉన్నాయో అన్నాడు. అవన్నీ చెప్పి పద్మం అన్నాడు. అంటే పద్మాసనుడు అన్నది. ఇంకా చెప్పు అన్నాడు. ఇలాగనమాట రకరకాల పేర్లు ఆయన కొట్టేటువంటి యొక్క పేర్లు విష్ణుమూర్తికి, అలాగే బ్రహ్మదేవుడికి, లక్ష్మీదేవి ఇలా గమ్మత్తుగా తీసుకుని ఒక్కొక్కళ్ళకి కొన్ని వందల పేర్లు మనం సృష్టించుకోవచ్చు అయ్యా. ఆ పదాన్ని పెట్టిన ఆసనం పదం తీసుకుని పద్మము ఆసనముగా గలవాడు ఎవరైనా బ్రహ్మదేవుడు. పద్మమే ఆసనముగా గలవాడు కాబట్టి పద్మాసనుడు అని మనం బ్రహ్మ చెప్పడానికి కమలాసనుడు ఇలాగ ఇంకా రకరకాల పదాలన్నీ దానికి సంబంధించిన తెలుగులో ఏం పదాలు ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకుని చెప్పుకుంటూ వచ్చారు. చాలా బాగుంది. దాదాపు కొన్ని వందల పదాలు సృష్టించారు తెలుగులో. తండ్రి కొడుకు నేర్పడంలో బహుశా వాట్సాప్లో వచ్చి ఉంటుంది. నేను అప్పుడు చదివాను కానీ మళ్ళీ తర్వాత ఒక 15 రోజుల క్రితం ఉంటా జరిగింది. చాలా బాగా చెప్పాడు. అలాగే ఇక్కడ మనకేం చెప్పాడు? ఇది కుసుమధన్వే అన్నాడు. కుసుమధన్వా అన్నాడు. అమరంలో ఏముంది? పుష్పధన్వా ఉంది. అక్కడ పుష్పధన్వా రతిపతిర్మకర ధ్వజ ఆత్మభూ పుష్పధన్వా అన్నది. ఈయన ఏమన్నాడు? ఈయన కుసుమధన్వా అన్నాడు. కుసుమం లేక పువ్వు కూడా తీసేయచ్చు. సుమమన్న పువ్వే కదా, సుమధన్వా అని కూడా మనం చెప్పుకోవచ్చు.
చూసారా ఎన్ని పదాలు వచ్చినాయో. అలాగే ఒక కుష్మధను కుష్మధన్వనే అదే చెప్దాం, చతుర్థి చెప్దాం. కుష్మధన్వనే చెప్పుకుందాము, అలాగే పుష్పధన్వనే అందాము, అలాగే సుమధన్వనే అందాము. ఇలాగ పదములు పెంచుకుంటూ పోతుంటే భాష మీద మనకి ఎక్కువ గ్రిప్ మనకి బాగా వస్తుంది. సరే, తేన అక్కడేమన్నాడ, కర్పూర ఇవ దగ్ధ అపి, కర్పూరము వలె దగ్ధ అపి, దగ్ధం అయిపోయినప్పటికీ శక్తిమాన్ శక్తిమాన్, ఎవడైతే శక్తిమంతుడు అవుతాడో, జనే జనే జనుల యందు, ప్రతి జనం, జనే జనే ప్రతి జనం అనాలి, గ్రామే గ్రామే ప్రతి గ్రామం అనాలి. సామాన్యంగా మన వాళ్ళు ప్రతి గ్రామే అనేస్తుంటారు. ముఖే ముఖే ప్రతి ముఖం, వదనే వదనే ప్రతి వదనం, అలాగే దేశే దేశే ప్రతి దేశం. రాముడు చెప్పాడు కదా రామాయణంలో, దేశే దేశే కళత్రాణి, దేశే దేశే చ బాంధవా, తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాతా సహోదర అని దేశే దేశే అని వాడాడు. అలా కాకుండా రెండు కలిపినప్పుడు ప్రతి దేశం అవ్వాలి, అంతే తప్పించి ప్రతి వచ్చినప్పుడు దేశం దేశం, ప్రతి గృహం గృహే గృహే ప్రతి గృహం, సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం, ప్రతి అన్నాడు, ప్రతి గృహే అని చెప్పకూడదు, గృహే గృహే ప్రతి గృహం అలాగనమాట. అని చెప్పాడు కదా, గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అని అద్భుతమైన శ్లోకం. అలాగే ప్రతి గృహం ప్రతి దేశం ఇలాగనమాట. అలాగే ఇక్కడ కూడాను జనే జనే అన్నప్పుడు ప్రతి జనం అని చెప్పుకోవాలి, జనే లేదా విడిగా చెప్పినప్పుడు జనే జనే అని చెప్పుకోవాలి. అలాగా ప్రతి జనమునందు ప్రతి వాణి అన్నమాట. కర్పూర ఇవ దగ్ధోపి శక్తిమాన్, కర్పూరం వల్లే దహించుకుపోయినప్పటికీ అతడు శక్తిమంతుడైన వాడు. నమో నమః అస్తు అనంత వీర్యాయ, మళ్ళీ అనంతమైనటువంటి బలం గలవాడైన శక్తి సామర్థ్యాలు గలవాడు అతని కొరకు కుష్మధన్వనే పువ్వే ధనుస్సుగా కలిగినటువంటి ఆయన కొరకు నమస్కారము అన్నాడు. అంటే తేన ప్రకారద్వయం అవతీర్య తృతీయం ప్రకారం ఆసంగతి అనుక్త నిమిత్తాయామపీతి వ్యంగ్యస్యేతి శీతకృత ఖలు ఆర్తి అత్ర నిమిత్తమితి భట్టోద్భట తదభిప్రాయేణ. భట్టోద్భటుడు ఏం చెప్పేట, శీతకృత ఖలు ఆర్తి, శీతకృత అంటే చల్లదనం చేసేటువంటిది, అక్కడ కలిగించటం అనేటువంటిది అని చెప్పాడు. ఎక్కడది దగ్ధం అయిపోయింది, కర్పూరం చల్లదనం కలిగిస్తుంది కదా మనిషికి, కర్పూరైవ దగ్ధోపి, కర్పూరం అది తను దహించిపోతుంది, మనకేమో చల్లదనాన్ని ఇస్తుంది అని చక్కగా చెప్పాడు కదా. నన్నయ్య కూడా కర్పూరము కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్సనయన్ ఉత్తరగాత్ర పరిశ్వం ఉంటాడు. అవునండి, శకుంతలోపాఖ్యానం చెప్తుంది. నన్న చెప్తాడు శకుంతలోపాఖ్యానంలో ఆది పర్వంలో, విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ, ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము సేకునము. పుత్రుణ్ణి కౌగిలించుకుంటే ఒకసారి నీకు ఎలా అనిపిస్తుందంటే, ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయున్ పుత్రగాత్ర పరిష్వంగమున్నట్లు జీవులకు హుర్జంబేయగడును సీతమే అని ప్రశ్న వేస్తుంది తన్మన్నే దుష్యంతుడు. వీడు నా కొడుకు కాదు, నువ్వు నా పళ్ళం కాదు పొమ్మన్నప్పుడు, ఏదనగా నిన్ను ఎక్కడ దానము ఎందుండి వచ్చేది కంతులకు వడిని పొమ్ము అని చెప్పినప్పుడు చెబుతుంది ఇవన్నీ. నేను అలాగా ముక్తాహారం ముత్యాహారం చల్లగా ఉంటుంది, కర్పూరం హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. కర్పూరం సాంద్ర పరాగ దాని యొక్క కుప్పటితో వచ్చేటువంటి చంద్రము కూడాను, చంద్ర జ్యోత్స్న వెన్నెల, ఇవన్నీ కూడాను మనస్సుకు చల్లదనాన్ని, శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి అని చెప్పాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు. నత్వత్ర కాచిత్ చారుత్వ నిష్పత్తిరితి యత్తు రసికైరపి నిమిత్తం కల్పితం కాంతా సమాగమే గమనాదపి
లఘుతరం ఉపాయం స్వప్నం మన్యమాన నిద్రాగమ బుద్ధ్యా సంకోచం నాత్యజత్. ఎక్కడా ఇంత చెప్పాం కదా, ఆహూతో సహాయై ఓమిత్యుక్త్వా విముక్త నిద్రోపి గంతుమనా అవి పురుష సంకోచం నైవ శిథిలయతి అనేటువంటి శ్లోకంలో చెప్పాడు కదా. వస్తానని చెప్పి మాట ఇచ్చినప్పటికీ, వాళ్ళందరూ వచ్చి పిలుస్తున్నప్పటికీ, వాళ్ళు పిలిస్తే ఓమని వస్తున్నానని చెప్పినప్పటికీ ఆయన సంకోచాన్ని వదలలేకపోయాడు అన్నాడు. ఎందుకు వదలలేకపోయాడు సంకోచాన్ని ఆయన అంటే, కాంతా సమాగమే గమనాత్ అపి లఘుతరం ఉపాయం స్వప్నం మన్యమాన నిద్రాగమ బుద్ధ్యా సంకోచం నాత్యజత్ అని అక్కడ చెప్పుకుంటూ వచ్చారు. తద నిమిత్తం చారుత్వహేతుతయా నా అలంకార విద్ధి కల్పితం అవి తు విశేషోక్తి భాగ ఏవ న శిథిలయతీతి ఏవం భూతః అభివ్యజ్యమాన నిమిత్త ఉపస్కృతశ్చ చారుత్వహేతుః ఉపస్కృతః చారుత్వహేతుః అన్యథా తు విశేషోక్తిరేవ ఇయం న భవేత్. ఏవం అభిప్రాయద్వయమపి సాధారణోక్తియా గ్రంథకృత్ నిరూపయత్ నిరూపించాడు. నతు ఔద్భటేనైవ అభిప్రాయేన, ఔద్భటుడు అంటే ఉద్భటుడు, ఔద్భటేన అభిప్రాయేణ గ్రంథ వ్యవస్థిత ఇది మంతవ్యం. సరే, ఏవమితి ఈ విధంగా చెప్పిన తర్వాత అలంకారాన్ని గురించి విచారణ చేసి, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, పంచ దీపకము దీపక అభనుతి విచారణ దృష్టాంతం చూపటం కోసం సమాసోక్యందు వాక్యంలో పూర్వం నిర్దేశించినటువంటి క్రమం చేత చెబుతున్నాడు అని. ఏకదేశస్య చెప్పుకున్నాం ఇందాక మనం. ఒక భాగం లేక అంశం యొక్క విగమే తొలగిపోవడం జరుగుగా విశేష ప్రధానాయ ఏదో విశేషాన్ని చెప్పడం కొరకు యా గుణాంతర సంస్కృతి మరి యొక్క గుణము యొక్క చెప్పటం కలదు. అసలు ఇది విశేషోక్తి ఇది స్మృత చెప్పబడింది. సహాయస్య ఎవరి యొక్క తను శరీరాన్ని హరతాపి హరించిన శంభునా శివుని చేత బలం నహృతం, బలము అపహరించబడలేదు. శరీరం హరించాడు కానీ అతని యొక్క బలం లాక్కోలేకపోయాట శివుడు. శరీరం పోతే బలం ఎక్కడ ఉంటుంది? అసలు శరీరమే పోయినప్పుడు చమత్కారం. యా ఏ గుణాంతర కాబట్టి ఏంట ఏకహ ఒక్కడే ఉండి త్రీని జగంతి మూడు జగత్తులను కూడా జయించుతున్నాడు కుసుమాయుధుడు మన్మధుడు సర్వోత్కృష్టగా ఉన్నాడు అని చెప్పాడు. ఇక్కడ దేహం పోయినా బలం ఉన్నట్లు ఇక్కడ వర్ణించబడింది. ఇదే మనం చెప్పుకున్న విషయం. ఇక్కడ దానికి ఏదో కారణం ఉండాలి, కానీ అది ఊహింపశక్యం కానిది అని చెబుతున్నారు. ఇయంచైతి ఇది ఊహింపశక్యంగానే నిమిత్తం కలది అవటం చేత దీనిలో అంటే అచింత్య నిమిత్త విశేషోక్తి, అచింత్య అంటే ఊహించినటువంటి నిమిత్తాల గురించి చెప్పడం. వ్యంగ్యం లేదు. ఉక్త నిమిత్తాయామపి చెప్పబడిన నిమిత్తం గల దాని విశేషక్తిలో కూడా చివరికి వస్తు స్వభావం మాత్రమనందే పర్యవసానం అవుతుంది. అక్కడ కూడా వ్యంగ్యం ఉంటుందనే శంక లేదు అన్న. కర్పూరహితీయ ఏ మన్మధుడు దగ్ధ అపి కాల్చివేయబడినా కూడా కర్పూర ఇవ కాల్చబడిన కర్పూరం వలె జనే జనే ప్రతి జనుని విషయంలోనూ శక్తిమాన్ శక్తి గలవాడు. అవార్య వీర్యాయ నివారింప శక్యముగాని వీర్యం కల తస్మై కుసుమధన్వని ఆ మన్మధునకు నమస్కారం నమస్కారం అవుగాక అని చెప్పుకున్నాడు. దానికి తేనా అంటే ఆ కారణం చేత మొదటి రెండు భేదాలను తిరస్కరించి మూడవ ప్రకారాన్ని అనుక్త నిమిత్తాయామపి ఇత్యాది వాక్యం చెప్తున్నాడు. ఇక్కడ ఆ పాంధుని ఆర్తి చలిచేత కలిగినది అని భట్టోద్గతుడు అన్నాడు. ఆర్తి పాంధుడు వెళ్ళాల్సిన గంధమనాగమి పురుష సంకోచం నైవ శిథిలైతి కదా. అక్కడ ఏమిటై జరిగింది అంటే భట్టోద్గతుడు ఏమన్నట, చలి చేత కలిగినది. చలి వలన శీతార్తి ఇక్కడ చెప్పాడు కదా మనకి. ఎక్కడ చెప్పాడు? ఇందులోను నకాచిత శీతకృత కల్వార్తి ఎత్ర ఇది. చలి వలన కలిగిన ఆర్తి అంటే చలి ఎక్కువగా ఉంది కాబట్టి వదిలేసి రాలేకపోతున్నాడు అని భట్టోత్పదుడు చెప్పాడు. ఆ అభిప్రాయం చేతనే ఆ వ్యంగ్యంలో చారుత్వ నిమిత్త నిష్పత్తి లేదు అన్నట్టు. కానీ కొంతమంది ఎత్తు ఇది, కొంతమంది ఏమన్నాడంటే లేచి వెళ్ళటం కంటే కూడా తన ప్రియురాలి సమాగమానికి స్వప్నం లఘుతరమైన ఉపాయమని భావిస్తూ ఆ బాంధుడు నిద్ర వస్తుందనే ఆశతో సంకోచం విడవలేదు అని ఒక ఆయన చెప్పినట్ట. సంకోచం నైవ శిథిలయతి అంటే సంకోచాన్ని ఎందుకు వదులుకోలేకపోయాడు అంటే ఏం చెప్పేట, నిద్ర వస్తుందనే ఆశతో సంకోచం విడవలేదు అంటే తను
లేచి వెళ్ళిపోవడం కంటే ఆవిడ సమాగమనం స్వప్నం అవుతుంది. అంటే ఆవిడ సమాగమనం స్వప్నంలో చేసినట్టుగా కలుసుకున్నట్టుగా ఉంటుందని భావనలో ఇలా చెప్పాడు. ఒక ఆయన చెప్పినట్ట. కొందరు రసికులు ఏ నిమిత్తాన్ని కల్పించారో ఆ నిమిత్తం కూడా చారుత్వానికి హేతువు అని అలంకారవేత్తలు కల్పించలేదు. మరి ఏమనగా వ్యంజింపజేయబడుతున్న నిమిత్తం చేత ఉపస్కృతమైన నా శిథిలయతి అనే ఈ పదమే విశేషోక్తి భాగమే చారుత్వ హేతువు. సంకోచం నైవ శిథిలయతి, సంకోచమును వదిలిపెట్టలేకపోతున్నాడు అని చెప్పడమే అవుతుంది. అదే చారుత్వం. లేకపోతే ఏమవుతుంది అంటే అనగా వ్యంజింపజేయబడుతున్న నిమిత్తం చేత ఉపస్కృతం అవడం చేత అనేది లేకపోతే ఇది విశేషోక్తి కాదు అని. అనగా భట్టోత్పత్తి అభిప్రాయాన్ని రసికుల అభిప్రాయాన్ని కూడా నిరూపించాడు. అంతేగాని ఇక్కడ ఈ గ్రంథ భాగం ఉద్భటుడి అభిప్రాయం మాత్రమే పురస్కరించుకొని వ్యవస్థితం కాదు అని ప్రతిపాదించబడినది కాదు అని చెప్పారు. ఇక్కడ కొంచెం డైరెక్షన్ ఎలా చేయాలి విశేషం. పర్యాయోక్తి అందు కూడా ఇది ప్రాధాన్యేన వ్యంగ్యత్వం తద్భవతు నామ. పర్యాయోక్తి అందు కూడా ఇది ప్రాధాన్యేన వ్యంగ్యత్వం తద్భవతు నామ తస్య. వ్యంగ్యవ ప్రాధాన్యం వాచ్యస్య చ తత్ర ఉపసర్జనీ భావేన అవివక్షితత్వాత్ అపన్హుతి దీపకయోః పునః వాచ్యస్య ప్రాధాన్యం వ్యంగ్యస్య చ అనుయాయిత్వం ప్రసిద్ధమేవ అని దాన్ని కింద వివరిద్దాం. పర్యాయోక్తి అలంకారంలో కూడా ప్రాధాన్యంతో వ్యంగ్యత్వం ఉంటే గురుగారు ధ్వని ఆగిపోయింది, మాట రావడం లేదు, మాట వినబడటం లేదు.